దేవుడు యోనాను నీనెవె పట్టణానికి వెళ్లి పాపులకు హెచ్చరిక చేయమని ఆదేశించాడు. కాని యోనా దేవుని మాట వినకుండా వ్యతిరేక దిశలో పారిపోయాడు. యోనా ఒక ఓడెక్కి తార్షీషు వెళ్తున్నాడు. హఠాత్తుగా భయంకరమైన తుఫాను వచ్చి ఓడ తీవ్రంగా ఊగిపోయింది. నావికులంతా భయపడి కేకలు పెట్టారు. నావికులు అతన్ని సముద్రంలోకి తోసేశారు. అద్భుతంగా తుఫాను తక్షణం ఆగిపోయి సముద్రం ప్రశాంతమైంది. దేవుడు ఒక భారీ చేపను పంపి యోనాను మింగేశాడు. అతను చేప ఉదరంలో 3 రోజులు 3 రాత్రులు ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. యోనా తన పాపాలకు పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరాడు. అప్పుడు ఆ చేప అతన్ని ఒడ్డున వాంతి చేసి వదిలేసింది. ఈసారి యోనా దేవుని మాట విని నీనెవెకు వెళ్లి ప్రకటించాడు. అక్కడి ప్రజలంతా పశ్చాత్తాపపడి దేవుని వైపు మారారు. మనం దేవుని నుండి పారిపోయినా ఆయన మనకు 2వ అవకాశమిస్తాడు. దేవుడు కరుణామయుడు. నిజమైన పశ్చాత్తాపంతో మారేవారిని క్షమిస్తాడు.